హ్యాపీ భోగి అందరికి. అందరికి హ్యాపీ భోగి అనాలి. హ్యాపీ భోగి అందరికి. మా ఆయన నేను చెప్తే చేస్తాడు. పతిదేవుడు మంచి కెమెరా చూడక ఇలా అంతసేపు ఇలా పైకి వస్తావు కన్నా పైకి వస్తావు. హలో గాయస్, స్టార్ట్ చేయగానే సౌండ్ చేస్తున్నాడు మా ఆయన. వావ్, వర్షం కూడా పడుతుంది. నేను వీడియో స్టార్ట్ చేయగానే వర్షం పడుతుంది గాయస్, చినుకులు పడుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. ఇదిగోండి, మనం ఏం చేసినా అలానే ఉంటుంది, ప్రకృతి కదిలిపోద్ది అనమాట. సో ఈరోజు భోగి అనమాట. అందరికీ హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఈయన మా ఆయన, ఎవరికి తెలియదు అనుకుంటాను. పరిచయం చేస్తున్నా, నేను ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. సో ఈరోజు మేము మా ఇంటికి వచ్చామన్నమాట. సంక్రాంతి కాబట్టి, ఫస్ట్ పండగ కాబట్టి మా ఇంటికి వచ్చాము. ఈరోజు భోగి. మేము మొన్న వచ్చాము. వచ్చినప్పటి నుంచి పడుకొనే ఉంటున్నాం, నిద్రపోతూనే ఉంటున్నాం అనమాట. అసలు బెడ్ దిగలేదు. తినడం పడుకోవడం ఇదే చేస్తున్నాం 2 days నుంచి. సో ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉందాం, మరి అలా తిని పడుకుంటే బాగోదని చెప్పి లేచాము. మా ఆయన లెగలేదు. మార్నింగ్ నేను లేపాను. లెగు అని చెప్పి పొద్దున్న 5:30 లేస్తే మీ మమ్మీ వచ్చి ఎంత పొద్దున్న ఎందుకు లేచే బాబు, పడుకో బాబు అని చెప్పేసి అంటే పడుకున్నాను నేను. సో నేను లేచాను కాబట్టి లేచాడు. సో ఈరోజు భోగి అనమాట. మా వీధిలో అంటే ఇక్కడ విలేజెస్లో బాగా చేస్తారు. తిరుపతిలో వేస్తారు కానీ అంతేమీ ఉండదు. అంటే నైట్ భోగేస్తారు, మనం మార్నింగ్ లేచి చూసేకాడికి ఏమి ఉండదు, మొత్తం క్లీన్ చేసేసి ఉంటారు. అలా ఉంటుంది. ఊర్లలో అయితే, మా సొంత ఊర్లో అయితే సూపర్గా చేసుకుంటాం మేము. ఆ భోగి ఆ సంక్రాంతి వరకు మండుతూనే ఉంటుంది, అంత బాగా చేసుకుంటాం అనమాట. సో చూడండి, ఎక్కడికి అనిపించదు మీకు. అదిగోండి, చిన్నగా వేస్తున్నారు చూడండి భోగి. ఇక్కడ ఉంది కదా, అది మా నాన్న వేసాడు భోగి. అంతే, అలానే వేసుకుంటారు. ఎయిర్ అలాగా. అదిగోండి, అది మా నాన్న వేసాడంట. మా నాన్న 1:30 లేసి భోగి వేసాడంట. ఎవరిని లేప్పుడు మా నాన్న ఒకటే వేసుకున్నాడంట. ఇదిగోండి భోగి. ఆ భోగి అనమాట, ఈ భోగి. నూనె అంటే స్నానం చేసుకోవాలన్నమాట ఈరోజు. యాక్చువల్గా మా సైడు ఒక పద్ధతి ఉందన్నమాట. ఏంటంటే వెండి గిన్నెలో నూనె పోసి నూనె అంటుతారు ఇద్దరికి. ఆ అంటిన నూనె వెండి గిన్నెని పండు దొంగతనంగా తీసుకెళ్ళిపోవాలన్నమాట. వెండి గిన్నెని దొంగతనంగా బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవాలి. సో అది చెయ్యాలి ఇప్పుడు. లేదు దొరికిపోతాం. మీ అందరికీ తెలుసు, మాకు తెలిసేది కదా. అయినా దొబ్బేయాలి. దొబ్బి నాకు ఇవ్వాలి. అలా అయితే కష్టం. నువ్వు మళ్ళీ బ్యాగ్ ఎత్తుకెత్తావా? సైలెంట్ గా తీసుకెళ్ళి బయటికి తాగి దొబ్బి మనకే, ఇంకా మనం ఊరికి పట్టుకెళ్ళిపోతాం దొబ్బేసి. మీ మమ్మీకి చెప్తే ఏమని తెలుసా, ఆ దొబ్బేసింది గౌరవరం రావాలంటుంది. మరి అంతే. మరి నేను అన్నాను, లేదు ఆడపిల్ల ఎక్కడుంటే ఆడపిల్ల వస్తువులు అక్కడే ఉండాలి అన్నా. అంతేనా అంటుంది. భోగి స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ స్నానం చేసి రెడీ అయిన తర్వాత నేను అలిపిరి తీసుకెళ్దాం అనుకుంటున్నా మా ఆయన్ని. ఎందుకంటే అలిపిరి అదే తిరుమలకి వెళ్ళే మెట్ల దారి తిని ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంతకుముందు ఒకసారి వచ్చారంట, కానీ అప్పుడు కూడా బస్సులో వెళ్ళారంట. సో ఆ మెట్ల దారి తీసుకెళ్తాను. చిన్నప్పటి నుంచి మేము ఇయర్లీ 2 నడుచుకుంటే వచ్చేసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు మొత్తం కజిన్స్, మేము, మా అత్తాళ్ళు అందరం వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అంత ఓపికలు అంటే కాలు సహకరించదు. 30 దగ్గరికి వచ్చింది. రాలేదు గాయస్, జస్ట్ మొన్న 23 వచ్చాయి. సో ఏజ్ గురించి పక్కన పెడితే ట్రైన్ మా ఇంటికి అటు సైడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. అంటే అటు సైడ్ అంటే కొంచెం దూరంగానే ఉంటుంది. మెయిన్ రైల్వే స్టేషన్ అంటారు కదా, అక్కడెక్కడో ఉంటుంది, కొంచెం దూరంగానే ఉంటుంది. కానీ ట్రాక్ వస్తుంది, ఇక్కడ ట్రాక్ వస్తుంది అనమాట. సో సౌండ్ వస్తుంది, కానీ ట్రైన్స్ ఏం కనిపించవు. ఇది ఒక కొండ చూపిమంటున్నారు. ఇదిగోండి, మబ్బులు వేసుకోండి ఫుల్గా. మబ్బు వేసుకోండి గాయస్ ఫుల్గా. ఇప్పుడు అలిపిరి అంటే మనం ఇటు సైడ్ వెళ్తాం. అదే
ఆ 3 నామాల దారి ఉంది కదా, అదే అక్కడికి వెళ్తాం. అక్కడికి ఫోటో తీద్దాం. ఫోటో. సో అలిపిరికి వెళ్ళి గాయస్ వెళ్ళు, అలాగే వెళ్ళు దూరంగా. చూడండి గైస్, లుంగి వేసుకొని తిరుగుతున్నాడు. బయటకు వచ్చినప్పటి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు గైస్. అయ్యో అయ్యో, ఈ గింబులు తిరగట్లా. సరే సరే రా. ఇదిగోండి గైస్, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. లుంగి వేసుకొని తిరుగుతున్నాడు, లుంగి డాన్సులు చేసుకుంటూ. సో నాకుంది గైస్, నేను రిలీజ్ చేస్తాను, ఎప్పుడో కాదు రేపే రిలీజ్ చేస్తాను. సో అదనమాట విషయం. అయితే హ్యాపీ సంక్రాంతి కూడా చెప్పేద్దాం ఇప్పుడే. హ్యాపీ సంక్రాంతి వీడియో అది ఆ తర్వాత వస్తుంది. అంటే రేపు రిలీజ్ చేస్తున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది గైస్. సో మా ఊరు గైస్, ఇది మా ఊరు. ఏ ఊరు చూపించావు ఇప్పుడు దాకా? ఇదిగోండి గైస్, మా ఊరు గైస్, ఇది అదే ఊరు. ఇదిగోండి గైస్, మా కొండ, మా వెంకటేశ్వర స్వామి. ఫుల్ మబ్బేసుకోంది. అక్కడ వెంకటేశ్వర స్వామి పడుకున్నట్లు కనిపిస్తుంది, కాకపోతే మబ్బులు వేసుకోంది. సో ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు. సో అంతే గాయస్, మేము రెడీ అయ్యి మళ్ళీ వీడియో చేస్తాం. ఓకే బాయ్ బాయ్. ఎట వెళ్ళకండి, చూడండి. ఏం నూనెమా? నువ్వుల నూనె. ఇప్పుడు వద్దు డాడీ, ఇప్పుడే వద్దు. ఆయన వచ్చారు. ఏమంటారు పండు? కనిపించదు. మా ఇల్లు ఒక జైలు గైస్, మొత్తం గ్రిల్ఫ్లు ఉంటాయి. ఏంటి ఓకే. ఇక్కడ కూడా వస్తారా? నేను ఎప్పుడు చూడలేదు. రోజు 11కి 12కి లేతే ఏం తెలుస్తుందిలే. స్నానం చేసింది అది. మేము లేచాం. ఇప్పుడు పెట్టిన దానికి మా మమ్మీ నాకు డబ్బులు పెట్టాలి. అబ్బాయి నువ్వు ఇవ్వాలి, నాకు తల్లి పెట్టాలి, తల్లి పెట్టాలి. మా అత్త నూనె మీ చేతిలో ఉంది, 2 వేగండి టప్ప టప్పని. మా అత్త వాళ్ళ సైడ్ అంతే, తల్లే పెట్టాలి. మీ అత్తగారి సైడ్ ఇక మీ అమ్మ సైడ్ అయితే కూడా ఒక అమ్మాయి అబ్బాయి పెట్టాలి. ఇప్పుడు పెళ్ళి అయితే కూడా అత్తగారి సైడ్ పాటిస్తాం. ఎట్లా రాసావు తెలుసా? అట్టే రాసుకోవచ్చు. నీలాగా పెట్టు ఇట్లా ఆ అబ్బాయికి రాయి ఉంటాయంటే రాసేసుకుంటాను. రాయి ఈ పోదు, ఈ జుట్టు ఏదో అనుకుంటున్నావు. ఫస్ట్ సున్నితి మీద వేసి రుద్దేసి మనం ఫస్ట్ అది వేసేస్తాము, వేసి మనది. అందుకే నీళ్ళు బాగా కాగలేదు. తల పెట్టు, మొహం మీద కూడా బాగా కొంచెం. యా మీరు అబ్బాయి పెట్టినావా? ఒళ్ళంతా రుద్దావా? కాళ్ళకే వద్దులే, కాళ్ళకు రుద్దువే. రుద్దేసింది అనుకూలంగా పెడతాను. కాళ్ళకు రుద్దాలి, అదంటే కాళ్ళకు రుద్దేసింది. అదే మోకాలు ఆశీర్వాదం. రికార్డ్ చేసావనుకో మళ్ళీ చెప్తున్నా. ఇదే మెయిన్ అట్రాక్షన్. ఇది రికార్డ్ చేయగలగా. ఇదిగో బాంకో.
చాలే నువ్వు కాలు కుట్టుకోవా? వద్దు, నేను తల కుట్టుకుంటా. షూలు వేస్తాను పైకి అంటే మా డాడీ వద్దన్న. గైస్, మా ఆయనకి పనులు చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. నా దగ్గర పనులు చేయించుకోవాలంటే స్పెషల్గా. ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడో పెళ్ళికి కాలు పట్టుకున్నా, మళ్ళీ ఈరోజు పట్టాను. అందుకే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇదిగో టవల్ వేసుకో, నలుగు పెట్టాలి గైస్ మా ఆయనకి ఇప్పుడు. ఇదిగోండి రెడీ అయిపోయాడు. చెప్పులు వేసుకో నలుగు చాలా చేస్తున్నాడు. మొహానికి కూడా బాముకోవాలి. ఏం కాదు, ఏం పసుపు అబ్బాయిలు వాడకూడదని. అవన్నీ చిన్నప్పుడు కన్నా. ఇది సున్నుపిండి, ఎవడైనా వాడచ్చు సున్నుపిండి. ఏం కాదు, వాషింగ్ మిషన్ వాడేస్తే అదే ఉతుకుతుంది. పెసరపిండి. సున్నుపిండిలో అన్నీ వేస్తారు. ఇట్లా బాడీ బిల్డర్ కూర్చుంటాడు కావాలని. మొరటు మనిషి. చర్మం ఊడిపోద్ది కన్నా. పతిదేవుడు మంచి కెమెరా చూడక ఇలా అంతసేపు ఇలా పైకి వస్తావు కన్నా, పైకి వస్తావు. సో ఇప్పుడు మేము స్నానం చేసి రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత బయట వెళ్ళాలనుకుంటున్నాం యాక్చువల్గా. కాకపోతే ఫుల్ మబ్బులు వేసుకుంది, వెళ్తామో లేదో మరి చూడాలి. వర్షం పడకపోతే మాత్రం కన్ఫామ్గా వెళ్తాం, అంతే కదా. రుద్దుకోవద్దంటే రుద్దుకుంటున్నాడు, స్కిన్ అంతా రెడ్గా అయిపోతుంది. ఏం చేయాలి, దోల. ఓకే గైస్, మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం. సో నేను రెడీ అయిపోయాను. ఇదిగోండి, మా ఆయన ఎప్పుడు ఫోన్ చేసుకుంటూ ఉంటాడు. ఫోన్ దాపెడుతున్నావా? సో లేగు. హ్యాపీ భోగి అందరికి. హ్యాపీ భోగి అనాలి. హ్యాపీ భోగి అందరికి. మా ఆయన నేను చెప్తే అది చేస్తాడు. చూసా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గాయస్, నేను ఎంత మంచిగా రెడీ అయ్యాను, బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యాను. చూడండి, మంచిగా రెడీ అయ్యాను గాయస్. నేను బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యాను. నువ్వే దిమ్మనేం కాదు. మా ఆయన కూడా మంచిగా వద్దులే, మామూలుగా ఉండి చాలు. మామూలుగానే భయపడతాం, చాలులే.
సో ఉమ్. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా అలిపిరి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము ఆల్రెడీ ఎగ్ దోశలు తినేసాము. సో అది తినడం వల్ల మా అమ్మ వెళ్ళకూడదని చెప్పింది. రేపు వెళ్ళొచ్చు, రేపు మనం మళ్ళీ స్నానం చేస్తాము. ఈరోజు నాన్ వెజ్ తిన్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తాం కాబట్టి రేపు వెళ్తాం అనమాట. రేపు అలిపిరి వెళ్తే మంచిదంట, ఇప్పుడే మా అత్త చెప్పారు. సో ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ నేనే వండుతున్నాను. భయం వేస్తుందా? ఏం లేదు, ఉంటే కానీ చెప్పను కొంటాం, లేదంటే వీడియోలో కనిపించాం అంతే కదా. అంతే. సో ఈరోజు చికెన్ బిర్యానీ, మా మమ్మీ చికెన్ బిర్యానీ అంటే నిన్న ఆల్రెడీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ తిన్నాము. సో ఈరోజు మళ్ళీ చికెన్ కర్రీ తినలేము కదా, అందుకని బిర్యానీ చేసుకుందాం, చికెన్ బిర్యానీ అని చెప్పి నేనే సలహా ఇద్దాం అనుకున్నా, కానీ మా మమ్మీయే చెప్పేసింది చికెన్ బిర్యానీ చేస్తానని. కాకపోతే మా మమ్మీ చేస్తాననింది, లేదు నేనే చేస్తాను, మా ఆయనకి ప్రేమగా నేనే వండి పెడతాను అన్నాను. ఎందుకంటే మా ఆయన మీద నాకున్న ప్రేమ అలాంటిది, అది మా ఆయన గుర్తించాడు ఎప్పుడు. గుర్తింపుకోవట్లేదు నాకు. అండ్ ఈరోజు మండే అనమాట. మా మమ్మీ నాన్ వెజ్ తినరు, మా మమ్మీ తినరు. మా నాన్న పుట్టుకతో నుంచి వెజిటేరియన్ అనమాట. మేమే మా నాన్న పుట్టినప్పటి నుంచి వెజిటేరియన్. మా నాన్న చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ మా నాన్నకి నాన్ వెజ్ అలవాటు చేయలేదంట, ప్యూర్ వెజిటేరియన్లా పెంచేసిందంట. బట్ మేమందరం బాగా తింటాము, ఎందుకంటే మా అమ్మ ప్యూర్ నాన్ వెజిటేరియన్ కాబట్టి మేమందరం అలా అవ్వాల్సి వచ్చింది. సో కానీ మా మమ్మీ మండే తినదు, ఫ్రైడే తినదు, థర్స్డే తినదు, సాటర్డే తినదు, సండే, వెనస్డే ఈ 2 రోజులే తింటుంది అనమాట. ఇంక ఈ 2 రోజులు కూడా ఏదో ఒక దేవుడికి వదిలేస్తుంది ఏమో కొన్ని రోజులు పోతే. సో ఈరోజు ఆమె తినకూడదు, వండకూడదు కాబట్టి నా స్వహస్తాలతో మా ఆయనకి ప్రేమగా నేను వండి పెడతాను. ఐ లవ్ యూ పండుగ. తిన్న తర్వాత చెప్తా. ఓకే ఓకే బాయ్.